మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంవత్సరం నాటికి ఈ నియోజకవర్గం కాదు ఈ డివిజన్ లో ఉన్న ప్రజలందరి కళ అనేది నెరవేర్చబోతా ఉన్నాం ఆ వెలుగొండ ద్వారా. అలాగే మార్కాపురం హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ లేక ఇబ్బంది పడతా ఉంటే జిల్లా హాస్పిటల్ తీసుకొని వచ్చా. ఇలా ఒక్కొక్కటిగా మెమరబుల్ గా నేను చేసినవి జీవితాంతం ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా చేసేటువంటి కార్యక్రమాల్ని ఈరోజు నేను చేశాను అనేటువంటి తృప్తి అయితే నాకుంది. కానీ అసంతృప్తి కూడా ఉంది. ఏందయ్యానంటే మిమ్మల్ని బాగుపరచలేకపోతా ఉన్నాను, మిమ్మల్ని ఆర్థికంగా బలవంతం చేయలేకపోతా ఉన్నానే. నేను ఈ మధ్య మన వాళ్ళందరితో లెక్కేశాను. ఈ పార్టీలో 5 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు కేవలం 15 మంది దొరికారు. ఆస్తి ఉన్న వాళ్ళు, ఇన్కమ్ ఉన్న వాళ్ళు కాదు, అందరూ కూడా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఏదో ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇలా ఉన్నటువంటి వాళ్ళే కానీ ఎవరు కూడా అవతల పార్టీలో మాదిరిగా ఒక 10 కోట్ల 50 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీలో ఎవరు లేరు. అటువంటి పార్టీలో మనం 23 సంవత్సరాల నుంచి ఏ రకమైనటువంటి మనస్పర్ధలు పొరపచ్చాలు లేకుండా ఏ ఒక్క కుటుంబం కూడా ఈ పార్టీ నుంచి దూరం పోకుండా మనమందరం ఒకరికొకరుగా కుటుంబ సభ్యుల్లా కలిసి వస్తా ఉన్నామనంటే అది మన మధ్యన ఉన్నటువంటి ఐక్యత అని నాకు అర్ధరాత్రి నిలబడ్డాక అర్ధరాత్రి నిద్రలో కూడా కళ్ళకి వస్తూ ఉంటాయి. అరే మేమందరం డబ్బు లేకపోయినా ఇంత అన్యోన్యంగా ఆప్యాయతంగా ఉంటున్నామే, ఇంత ఇదిగా మనం ఎందుకుంటున్నాము. అదే డబ్బు నింటే దాని పొరపచ్చాలు వచ్చి ఉండేమో, ఈ లేకపోబట్టే కదా అనేటువంటి తృప్తి, ఆత్మసంతృప్తి పొందుతూ ఉంటా అప్పుడప్పుడు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీకు తెలియజేసేది ఒకటి. నేను మీ వాణ్ణి ఈ రోజు కాకపోయినా రేపైనా ఏదో ఒకటి చేస్తా, ఏదో ఒక రూపాయలు మీకు నా రుణం అనేది తీర్చుకునే విధంగా చేస్తా. ఓపిక పట్టండి. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉంది మీకు అదే. మనం ఓపిక పట్టకుండా మనం నోరు దాటితే ఆ నష్టం అనేది 500 కుటుంబాలకు నష్టం జరుగుతుంది. ఒక్క నోటి వల్ల అనర్థం అనేది 500 కుటుంబాలు ప్రభావితం చేస్తారు. తప్పు చేయకుండా తప్పు చేసిన వాళ్ళము. 23 సంవత్సరాలుగా మీ మధ్యన పెరిగినటువంటి నారాయణ రెడ్డి తెలిసి ఏ తప్పు చేయడు. చేయాలని ఒత్తిడున్నా చేయను కూడా. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అలా ఇలా అని అన్నా కూడా నమ్మి మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవాలి. నేను అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. 14-19 ఏం జరిగిందో మీరు కూడా ఊహించండి. అబ్బా నారాయణ రెడ్డి దాంట్లో తిన్నాడు, దీనిలో తిన్నాడు అన్నారు. 19-24 వచ్చేసరికల్లా మీరే అన్నారు, పాపం ఏం చేయలేదా, పాప అన్ని పోగొట్టుకున్నాడా. మరి తినింటే నేను 19-24లో నేను అనుభవించిన కటిక దరిద్రం మీరు అనుభవించడం. నేను ఇంటికి కరెంటు బిల్లు కట్టక ఏసీ 3 సంవత్సరాలు వేసుకోలేదు తెలుసా. 3 సంవత్సరాలు ఏసీ వేసుకోవాలి. నా పిల్లలు వేస్తే ఏసీ వేసినారని చెప్పి తిట్టారు. ఆ దరిద్రం ఎట్లా ఉంటుందో నేను చూసి ఆ కళ్ళార పుట్టుకతోటి నేను మా నాన్న నన్ను గోల్డెన్ స్పూన్తో పెంచాడు. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇచ్చాడు. నన్ను బ్రహ్మాండ రాజ్యాలను పెంచాడు. మా ఇంట్లో ఎవరిని పెంచాలి నన్ను. కానీ ఆ కష్టం అంటే ఏంటో నేను చూసా. ఆ కష్టం మీకు కూడా రాకూడదని నేను కోరుకుంటా. వస్తున్న వనరులు వస్తాయి, వెయిట్ చేయండి అంతే. వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ మంచి జరిగేలా, న్యాయం జరిగేలా చూస్తా. నాకు తెలుసు మీరందరూ అంతంత మాత్రం ఉన్నవాళ్ళే, అంతంత మాత్రమే వచ్చేది, ఆదాయాలు ఉండవని తెలుసు. కానీ ఏం చేయలేకపోతున్నాం, ఏం రావట్లేదు. వర్కులు వస్తే మీకే ఇచ్చారు, వాటర్ షెడ్లు వస్తే మీకే ఇచ్చారు, ఇంకోటి వస్తున్నా మీకే ఇచ్చారు. ఇలా ఏది వచ్చినా మీకే చేస్తున్నా. నేను రెండో వాళ్ళకి చేయట్లేదు. మీరు చేసుకుంటారంటే మీకే ఇస్తామని చెప్తున్నా. ఒకవేళ మీరు పెద్ద వస్తే మీరు చేసుకుంటారంటే మీకే ఇస్తా. కానీ ఆ శక్తి అనేది మన వాళ్ళందరికీ ఇవ్వాలి భగవంతుడు. మనం మన కుటుంబాన్ని ఒక తాటి మీదకి తీసుకుపోదాం, ఒక తాటి మీద నడిపిద్దాం.